3 కడి చేపలు తీసుకున్నాను. శుభ్రంగా తోమేసి కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు తీసి కోస్తున్నాను. చింతకూర, కడి చేపలు. అయిపోయినాయి, కోసేసాను. మా కుక్క కాపలాగా చేస్తుంది. మా కుక్కకి వేస్తున్నాను ఇవి. చింతకూర చేపలు తయారు చేసాను. ఇందాక చేపల కొత్త చూపించాను కదా, ఇప్పుడు తయారు చేస్తాను. స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి కడి చేపలు, చింతకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. స్టవ్ ఆన్ చేసేస్తాను. పెట్టేస్తాను. నూనె వేసేద్దాం. ఆయిల్ పోసుకున్నాను. ఉల్లిపాయలు వేసేద్దాం. కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిపోయి చేపలు వేసేస్తాను. కడిగేసి చేపలు వేసాను. ఉప్పు కారం వేసేస్తాను. చేపలు సాల్ట్ వేస్తాను. కారం కలిపేయాలి శుభ్రంగా. చూడండి, చింతకూర ఇలాగా పొడిని చేసేసుకోవాలి. కలిపేసి వేసేద్దాం. తర్వాత చింతపండు పులుసు వేసేయాలి కొద్దిగా. ఒకసారి కలిపేస్తాను. చూడండి, సరిపోని వాటర్ అయి సరిపోని చింత చిగురు, కడి చేపలు చూస్తేనే చక్కగా నీట్గా ఉంటుంది. ఉడికిపోయాక అప్పుడు కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసుకుందాం. ఉడికాక మూత పెట్టేసుకుందాం. చూడండి ఎంత నీట్గా ఉందని. చింత చిగురు, కడి చేపలు. ఉడికిపోయిన తర్వాత ఎల్లుల్లిపాయ, జీలకర్ర శుభ్రంగా నూరేసి వేసేస్తాను. ఇంకో 10 నిమిషాలు ఆగాలి. జీలకర్ర వేసేస్తున్నాను.
ఇంకా 5 నిమిషాలు ఆగి దింపేస్తాం. అయిపోయింది. చింత చిగురు కడి చేపల కూర రెడీ. ఒకసారి ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది. మాకు చింత చిగురు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి కడి చేపలో చింత చిగురు వండాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా.